ఎన్టీఆర్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన నటన, డైలాగ్ డెలివరీ, డాన్స్, యాక్షన్ ప్రతి అంశంలోనూ అద్భుతమైన ప్రతిభతో టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు సృష్టించుకున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా తన క్రేజ్ ను చాటుకుంటున్నాడు. ఈ క్రేజ్ వల్లే బాలీవుడ్ లో వార్ 2 లాంటి భారీ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నాడు. ఈ సినిమా ఈ నెల 14న గ్రాండ్గా విడుదల కానుంది. ఆశ్చర్యకరంగా ఓవర్సీస్లో వార్ 2 హిందీ వర్షన్ కంటే తెలుగు వర్షన్కే ఎక్కువ బుకింగ్స్ రావడం ఎన్టీఆర్ స్టార్డమ్కు నిదర్శనం. ఈ నేపథ్యంలో ఆయన సినీ వారసత్వంపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా ప్రముఖ మ్యాగజైన్ ఏ స్క్వేర్ ఇండియా తన లేటెస్ట్ ఎడిషన్ కవర్ పేజీలో ఎన్టీఆర్ను చూపించింది. దుబాయ్లో జరిగిన ఈ ఫోటోషూట్ చూడముచ్చటగా ఉంది. ఎన్టీఆర్ స్టైలిష్ లుక్, ఆ నవ్వు, ఆ చెలాకితనం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్గా మారుతున్నాయి. ఏ స్క్వేర్తో మాట్లాడిన ఎన్టీఆర్ తన జీవితం, సినిమాలు మరియు సినీ వారసత్వంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. నేనెప్పుడూ జీవితాన్ని ప్లాన్ చేయలేదు. కుంగ్ఫా పాండాలో ఒక డైలాగ్ నాకు చాలా ఇష్టం. నిన్నటి రోజు చరిత్ర, రేపటి రోజు మర్మం, కానీ ఈరోజు మన చేతిలో ఉన్న గొప్ప బహుమతి. నా ఫోకస్ ఎప్పుడూ ప్రజెంట్ పైనే ఉంటుందని ఎన్టీఆర్ అన్నాడు. సినీ వారసత్వం గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆలోచనలు అందరినీ ఆకట్టుకున్నాయి. నా కుటుంబంలో సినీ వారసత్వం ఏమవుతుందో ఇప్పుడు నాకు తెలియదు. దాని గురించి నేను ప్లాన్ చేయలేదు. నా లక్ష్యం ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే కథలను చెప్పడం. అంతకంటే ముఖ్యంగా నిజాయితీ గల నటుడిగా భావోద్వేగాలను కలగలిపే కథాపాత్రల ద్వారా అందరి గుండెల్లో చోటు సంపాదించాలనుకుంటున్నానని ఎన్టీఆర్ చెప్పాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఫ్యాన్స్ ఈ మాటలను షేర్ చేస్తూ ఎన్టీఆర్ ఆలోచనలను మెచ్చుకుంటూ వార్ 2లో ఎన్టీఆర్ నటన అందరినీ ఆకట్టుకోనుందని టాక్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ చేసిన యాక్షన్ సీన్స్తో థియేటర్లను షేక్ చేయనుంది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే మరో భారీ ప్రాజెక్ట్లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. వచ్చే ఏడాది జూన్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినీ వారసత్వంపై ఆయన చేసిన కామెంట్స్, ఆయన జీవన దృక్పథం మరియు సినిమాల పట్ల అంకితభావం అందరికీ స్ఫూర్తినిస్తాయి.